హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాచూర్ సాయిని మళ్ళీ వచ్చేసాను. మేమైతే ఈరోజు ఫ్రెండ్స్ తోటి శ్రీశైలం బయలుదేరామన్నమాట. ప్రశాంతంగా హ్యాపీగా వెళ్తున్నాం అనమాట. వచ్చేసాం దోర్నాల టోల్ గేట్ దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీరు వెళ్ళాలనుకుంటే ఈ టోల్ గేట్ నైట్ 9 కల్లా క్లోజ్ చేస్తారనమాట. ఎర్లీగా వెళ్తే మాత్రమే పైకి పంపిస్తారు, లేదంటే మార్నింగ్ వరకు అక్కడ వెయిట్ చేయాల్సిందే. అదిగోండి అనమాట, అక్కడ డబ్బులు కట్టేసి మనం వెళ్ళాలి. అందులోనే ఏదో సౌండ్ వస్తుంది అనమాట. పీనట్ మసాలా ఎవరు అమ్ముతున్నారనమాట, ఒక లేడీ. పీనట్ మసాలా క్వాంటిటీ తక్కువ, రేట్ అయితే చాలా ఎక్కువ, టేస్ట్ అయితే బాగుంది. అంతవరకు మెచ్చుకోవచ్చు అనమాట. అదిగోండి ఫ్రెండ్స్, బాగుంది మొత్తం మీద అయితే. తినేసి కొండపైకి అయితే బయలుదేరామను మేము. శ్రీశైలం, అదిగోండి శ్రీశైలం దేవస్థానం అనమాట. కొండపైన ఒక ఏరియాలో దారి మధ్యలో మాకు వేరే వాళ్ళు చెప్పారు, హటకేశ్వర స్వామి దేవస్థానం ఉంది చూడండి కంపల్సరీ అని చెప్పేసి. సరే మేమైతే అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నమాట. మేము ఎప్పుడు వెళ్ళలేదు. హటకేశ్వర స్వామి ఎవరో కాదు, మరొక రూపం, శివుడి యొక్క మరొక రూపం అనమాట. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. గోశాల ఉంది, పెద్ద షెడ్డు, అసలు వర్షం పడినా ఎండ కాసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా. పిల్లలైతే బాగా, ఇక అంతా అటవీ ప్రాంతం కాబట్టి బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడైతే మా పిల్లలు. అదిగోండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు శ్రీశైలము మధ్యలోనే ఇది ఉంటుంది, ఒకసారి సందర్శించైతే వెళ్ళండి, చాలా బాగుంది. శివుని సందర్శించుకొని అయితే కంపల్సరీగా వెళ్ళండి ఫ్రెండ్స్. అదిగోండి మా పిల్లోడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట తిరుగుతూ. మా పాప మా బాబు. బాగుంది కదా, చాలా పాత గుడి. అదిగోండి డమరకం ఉంది కదా, మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట దాంతో కూడా ఆడుకుంటూ. స్వామిని చూడండి ఒకసారి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.